ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, వన్ లైన్ మొత్తం అంతా ఇది వచ్చేసి టోటల్ 20 వైర్స్. టోటల్ 20 వైర్స్. బేస్ 8 లైన్స్ వేయాలని చెప్పాను కదా. ఇదిగో చూడండి, ఇలా దీనికి సమానంగా తీసుకొని సమానంగా లెంత్ చూసుకొని ఇలా వేసేయండి. 20 లైన్స్. ఈ లైను 20 లైన్స్, ఇవి 20 తీసుకోవాలి వైర్లు. తర్వాత వచ్చేసి బేస్ అంటే అడుగు. ఈ అడుగు వచ్చేసి 8 లైన్లు. ఇక్కడ వరకు వేసాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇటు సైడ్ మొత్తము 4 లైన్స్ వేయాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 లైన్స్ వేయాలి మొత్తము. ఎందుకంటే ఇటు సైడు 1 లైన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫస్ట్ మనం వేసిన లైను ఇలా లాగుతూ వేయాలి చూడండి. అందుకని మనము ఇటు సైడు 3 ఇలా మిడిల్లో పట్టుకొని లాగేస్తే ఇటు సైడ్ 2 సమానంగా వస్తాయి అన్నమాట. అందు గురించి అన్నమాట. చూడండి, ఇటు 4 లైన్స్ వేసాక ఇటు 4 లైన్స్ వేసాక ఇటు సైడ్ వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇటు 4 లైన్స్ అయితే అయిపోయాయండి. ఇటు సైడ్ తిప్పి ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టేసి ఇటు 3 లైన్స్. ఎందుకంటే బేస్ నాటు ఉంది కదా, ఫస్ట్ మనం వేసిన నాటు. ఇది వచ్చేసి ఇది 22 లైన్స్ కదా. ఈ లైన్కి ఈ వరుసలో ఇప్పుడు మనము బేస్ తయారు చేద్దాము. ఇటు 3 లైన్స్ వేసేస్తే ఆల్రెడీ 1 లైన్ ఉంది కాబట్టి 4 లైన్స్. ఇటు సైడ్ 4 లైన్స్, ఇటు సైడ్ 4 లైన్స్, మొత్తము టోటల్ వైడ్స్ 8 లైన్స్ బేస్ అవుతుంది అన్నమాట. చూడండి ఎలా అనేది ఇటు సైడ్ చూపిస్తున్నా చూడండి. ఇటు పొడవు, ఇటు సైడ్ ఉన్నటువంటి పొడవు అన్నమాట. ఈ పొడవు చూసుకొని దీన్ని ఎలా అటాచ్మెంట్ చేయాలి అనేది ఇటు చూడండి. ఇలా అటాచ్మెంట్ చేయాలి. ఇలా దీన్ని లాగేటప్పుడు కూడా గట్టిగా లాగి వేస్తే మనము బాగుంటుంది అన్నమాట. బేస్ కూడా నాటు కూడా బాగా ఫిట్గా వస్తాయి అన్నమాట. ఫిట్నెస్గా ఉంటుంది బుట్ట కూడా. చూడండి, ఇక్కడ బేస్ వచ్చేస్తుంది. ఇటు వేసాక ఒకసారి ఈ పొడవులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, హెచ్చు తగ్గులు వస్తుంటాయి కదా, అలా లేకుండా సమానంగా ఉండాలి. కొంచెం ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనము ఇక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా నేను ఈ 3 లైన్స్ వేసేసి చూపిస్తాను మీకు.